ఛానల్ బిగ్ బాస్ 9 తెలుగు. నేను బిగ్ బాస్ జ్యూరింగ్ కానీ బిగ్ బాస్ టీమ్ని కానీ నేను ఒకటే అడగాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, వై దే ఆర్ నాట్ గివింగ్ ఎల్లో కార్డ్ టు అనుష? వై దే గేవ్ 2 cards టు శ్వేత అండ్ ప్రసన్న? ఇద్దరికి కూడా 2 cards వచ్చి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. దాంట్లో శ్వేత పోయింది. ఇట్స్ ఓకే, తను ఉన్న ఒకటే లేని ఒకటే అన్నట్టేలే కానీ తను ఉంటే. బట్ ప్రసన్న కుమార్ హీ ఈస్ వెరీ డిజర్వింగ్ క్యాండిడేట్ టు బీ ఇన్ హౌస్ నన్ను అడిగితే. అండ్ చాలా హోప్స్ ఉన్నాయి ఆ అబ్బాయి పైన. తను ఎందుకు ఎలిమినేట్ చేశారనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. వై దే ఆర్ నాట్ గివింగ్ రెడ్ కార్డ్ ఆర్ సంథింగ్ ఎల్లో కార్డ్ టు అనుష? అనుష అంటే ఎవరని మీరు అనుకోపోతారు, ఎందుకంటే తను ఏం పెద్ద ఎరగదీసి ఆడిన టాస్క్లు ఏం లేవు కాబట్టి మీకు కొంచెం డౌట్ రావచ్చు. ఇక్కడో నేను ఫోటో వేస్తాను చూడండి మీరు. అనుష అంటే ఆవిడే. వై దే ఆర్ నాట్ గివింగ్ ఎల్లో కార్డ్? తనేం పెద్ద టాస్క్లు కూడా ఎరగదీసింది ఆడింది లేదు. ఎన్నో ఆర్గ్యుమెంట్స్లో కూడా తను ఏది కూడా పాయింట్ పెట్టి మాట్లాడింది కూడా లేదు. అన్ని పాయింట్లెస్ మాట్లాడింది. ఏమన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చాలు ముందు వచ్చి మాట్లాడేస్తుంది, అరుస్తుంది. ఏమన్నా అంటే యూఆర్ క్వశ్చనింగ్ హోల్ బిగ్ బాస్ టీమ్ అనేసి అంటుంది. ఐ డోంట్ నో వై దే డిడ్ంట్ గివ్. అసలు తను టాస్క్లు కూడా సరిగ్గా ఆడలేదు, ఎక్కడ కూడా స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ లేదు, కంటెంట్ లేదు. తను ఉండి వేస్ట్ కదా అక్కడ. బట్ వై దే జడ్జెస్ దే ఆర్ నాట్ గివింగ్ ఎల్లో కార్డ్ టు అనుష? ఐ డోంట్ నో వై. బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా షీఈ్ హ్యావింగ్ మోర్ ఫాలోవర్స్ అనమాట. తను ఏమోలే, ఇంకా నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా, నాకు ఓట్స్ పడతాయని తన ధీమాలో ఉందో ఏమో మనకు తెలియదు కానీ, బట్ షీఈ్ నాట్ అట్ ఆల్ డిజర్వింగ్ క్యాండిడేట్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని నాకు అనిపించింది అనమాట. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.